Hi viewers, welcome to our channel. Today's topic non-cyclic electron transport and non-cyclic photophosphorylation. The unidirectional flow of electrons from H2O to NADP+ is called non-cyclic electron transport. It occurs in grana thylakoids of chloroplast. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లోని థైలకాయిడ్స్లో జరుగుతుంది. ఓకే, మరి నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్, సింథసిస్ ఆఫ్ ఏటీపీ డ్యూరింగ్ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ కాల్డ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో 2 ఫోటో సిస్టమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఫోటో సిస్టమ్స్ ఎక్కడ ఉంటాయి? అసలు ఫోటోసింథసిస్ అనేది 2 ఫేజెస్లో కంప్లీట్ అవుతుందని చెప్పుకున్నాం. ఫోటోసింథసిస్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. ఫోటోసింథసిస్ 2 ఫేజెస్లో కంప్లీట్ అవుతుంది, లైట్ ఫేజ్ అండ్ డార్క్ ఫేజ్. లైట్ ఫేజ్ ఎక్కడ జరుగుతుంది? ఒకసారి క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ని గుర్తు తీసుకొచ్చుకోండి. లైట్ ఫేజెస్ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో జరుగుతాయి, డార్క్ ఫేజెస్ స్ట్రోమాలో జరుగుతాయి. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది 2 ఫోటో సిస్టమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఫోటో సిస్టమ్ 2 అండ్ ఫోటో సిస్టమ్ 1. ఈ ఫోటో సిస్టమ్ 2, 1 అనేటటువంటి నేమ్స్ 1 అన్నాము అంటే ఇది మొదట అని కాదు, ఇవి కనుగొన్నటువంటి క్రమంలోనే వీటిని యొక్క 1 and 2 అని నేమ్స్ పెట్టారు. ఈ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో రియాక్షన్ సెంటర్ ఫస్ట్ ఏది లైట్ని గ్రహిస్తుంది అంటే రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ P680 నానోమీటర్స్ దగ్గర లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ PS2, ఫోటో సిస్టమ్ 2. ఈ లైట్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఇది ఎగ్జైట్ అయ్యి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ పిక్డ్ అప్ బై ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఫియోఫైటిన్. దిస్ ఫియోఫైటిన్ ఈజ్ ఏ ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. మొట్టమొదట ఎలక్ట్రాన్స్ని ఫియోఫైటిన్ అనేది తీసుకుంటుంది. ఫ్రమ్ ఫియోఫైటిన్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ డౌన్ హిల్ టు P700. ఫియోఫైటిన్ నుంచి ఎలక్ట్రాన్స్ P700కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దేని ద్వారా? త్రూ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టర్స్. దిస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఫియోఫైటిన్ టు P700 is downhill in terms of an oxidation reduction or redox potential scale. PS1 and PS2 ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? నాన్ అప్రెస్డ్ రీజన్లోనేమో PS1 ఉంటుంది, ఓన్లీ PS1. అప్రెస్డ్ జోన్లో PS2 ఉంటుంది. ఈ స్ట్రోమా లమెల్లాలో PS2 ఉండదు, ఇంకా NADP రిడక్టేజ్ ఎంజైమ్ కూడా ఉండదు. కాబట్టి ఈ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఎక్కడ జరుగుతుంది? థైలకాయిడ్ మెంబ్రెయిన్లో జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతాయి? ఫ్రమ్ ఫియోఫైటిన్ టు ప్లాస్టోక్వినోన్, ప్లాస్టోక్వినోన్ టు సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్, సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ టు PC. PC మీన్స్ ప్లాస్టోసైనిన్. ఈ ప్లాస్టోసైనిన్ దగ్గరికి మూవ్ అయ్యేటప్పటికి ఎలక్ట్రాన్లు సైమల్టేనియస్లీ P700 ఆఫ్ PS1 absorbs light energy and gets excited. ఈ సమయంలో P700 అంటే ఇక్కడ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ దగ్గర లైట్ని గ్రహించి ఎగ్జైట్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ పిక్డ్ అప్ బై ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేది గ్రహిస్తుంది. ఇక్కడ నుంచి మరలా ఎలక్ట్రాన్స్ ఫెరిడాక్సిన్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఫ్రమ్ primary electron acceptor to ferridoxin, from ferridoxin to NADP+, NADP+ కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి.
ఈ NADP ప్లస్కి ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఈ NADP H+గా రెడ్యూస్ అవుతుంది. దీనికి హెల్ప్ చేస్తున్నటువంటి ఎంజైమ్ ఏంటి? NADP రిడక్టేజ్. ఈ NADP ప్లస్ అనేది రెడ్యూస్ అవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్ కావాలి, ప్రోటాన్స్ కావాలి. ప్రోటాన్స్ ఫ్రమ్ స్ట్రోమా. ప్లాస్టోక్వినోన్ నుంచి సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ప్రోటాన్స్ అనేవి థైలకాయిడ్ ల్యూమెన్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయినటువంటి ప్రోటాన్స్ ల్యూమెన్లోకి చేరతాయి. మరి P700లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ లోటునేమో P680 నుంచి అంటే PS2 నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ భర్తీ చేస్తాయి. మరి P680లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి లోపం ఏర్పడుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ని ఏవి భర్తీ చేస్తాయంటే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్ లొకేటెడ్ ఎట్ ల్యూమెన్ సైడ్. థైలకాయిడ్లో ల్యూమెన్ సైడ్ ఉంటుంది, మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ వైపు ల్యూమెన్ సైడ్ ఏమో ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. వాట్ ఈజ్ మెంట్ బై ఫోటోలైసిస్? The splitting of H2O into 2 electrons minus 2 protons and oxygen by chloroplast in the presence of light is called photolysis. Okay, it is the function of water splitting complex or oxygen evolving complex. The oxygen evolving complex is associated with PS2 and is located towards the lumen side of thylakoid membrane. Okay, the oxygen release is one of the end products of photosynthesis. ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది ఫోటోసింథసిస్లో, ఒక ఎండ్ ప్రోడక్ట్. అదేవిధంగా బోత్ ATP అండ్ NADPH ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఈ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు ATP అండ్ NADPH కూడా ఏర్పడతాయి. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి? ఈ జెడ్ షేప్లో ఉంది కాబట్టి ఈ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ని జెడ్ స్కీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని కూడా అంటారు. ఇక్కడ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరిగినప్పుడు ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అయినాయి, ఇక్కడ ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఇక్కడ రిలీజ్ అయినటువంటి ప్రోటాన్స్ అన్నీ థైలకాయిడ్ ల్యూమెన్లోకి వచ్చి చేరతాయి. ఇప్పుడు థైలకాయిడ్ ల్యూమెన్లో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అనేది హైగా ఉంటుంది. ఈ థైలకాయిడ్ ల్యూమెన్ నుంచి ప్రోటాన్స్ అనేవి మరలా స్ట్రోమాలోకి వెళ్ళాలి. దేని ద్వారా వెళుతాయి? థైలకాయిడ్ మెంబ్రేన్ అనేది యాక్సెప్ట్ చేయదు. థైలకాయిడ్ మెంబ్రేన్లో ATPase ఎంజైమ్ ఉంటుంది. థైలకాయిడ్ ల్యూమెన్ నుంచి ప్రోటాన్స్ స్ట్రోమాలోకి ATPase ఎంజైమ్ ద్వారా వెళ్తాయి. ప్లాస్టోక్వినోన్, సైటోక్రోమ్ B6, PC, ప్లాస్టోసైనిన్, FD, ఫెరిడాక్సిన్, NADP, నికోటిన్, అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఈ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్లో, నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి? ATP అండ్ NADP H+H+. ఇవి లైట్ ఫేజ్ యొక్క ఎండ్ ప్రోడక్ట్స్. ఈ లైట్ ఫేజ్ యొక్క ఎండ్ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకొని డార్క్ ఫేజ్ అనేది జరుగుతుంది. డార్క్ ఫేజ్ ఇవి ఉపయోగపడతాయి. ATP అండ్ NADP H+H+. ఈ గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం ఇంకా రాలా, ఓన్లీ ATP అండ్ NADP H+H+ ఈ లైట్ ఫేజ్లో ప్రోడక్ట్స్గా ఏర్పడినాయి. ఓకే వ్యూయర్స్, ఇది మీకు కనుక యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మరికొంతమందికి ఈ టాపిక్ ఉపయోగపడులాగున ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నన్ను ప్రోత్సహించాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టాపిక్స్తో మీ ముందుంటాను. ఓకే.